క్రీస్తునందు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మన సెమినార్, చిన్నపిల్లల సెమినార్, అలాగే పెద్దవాళ్ళ సెమినార్ కూడా మనం దగ్గరికి వచ్చాము. ఈ సెమినార్కి కంటెంట్ లోనికి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలను జస్ట్ పరిచయం అయిన విషయాలను మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. ప్రాథమికమైన అంశాలు ఎంత అవసరమో అనే విషయాన్ని కాస్త ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా ఒక సమాజం బాగుండాలి అనుకున్నప్పుడు ఆ సమాజంలో పిల్లలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనందరికీ తెలుసు, నేటి బాలలే రేపటి పౌరులు. అలాగే బాలుడు వాడు నడవలసిన త్రోవ నేర్పించాలి. వాడికి తెలియని సందర్భాలలో తల్లిదండ్రులైన వాళ్ళు, బోధకులైన వాళ్ళు, సంగతులు తెలిసిన వాళ్ళు ఇలా బోధిస్తేనే కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న సమాజం ఎలా అయిపోయింది అంటే, మనకి తల్లిదండ్రులు ఉన్నారు అని గుర్తు చేసుకోవటానికి ఒక మదర్స్ డే, మనకి తండ్రులు ఉన్నారు అని గుర్తు చేసుకోవటానికి అంటే రోజు కనపడరా, రోజు తెలియదా మనకి అంటే ఏమో అలాంటి సమాజం. అంటే తండ్రికి ఒక డే, తల్లికి ఒక డే, ఇలా వీళ్ళందరికీ ఒక్కొక్క రోజుని కేటాయించి వాళ్ళ రోజులుగా పిలువబడుతున్న సందర్భాలు ఇవి, రోజులు. కనుక వీళ్ళకి ఏం నేర్పించాలి? తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లలకు ఏం నేర్పిస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారో, వాళ్ళు నేర్చుకోవటం ద్వారా ఏ ఫలితాలు ఉంటాయి అనే సంగతులు మనం బోధించాల్సిన టీచర్స్గా ఉన్న మనం ముందుగా ఒక అవగాహన తెచ్చుకోవటానికి ప్రయత్నించాలి. కేవలం 8 నుంచి 8:30 గంటలు, అరగంట సేపు మాత్రమే మీకు ప్రతి బుధవారం ఇదే లింక్ మారదు. ఇక్కడ ఒక్కసారి మీకు ఎప్పుడైతే లింక్ వచ్చిందో ఆ లింక్ ఎప్పటికీ మారదు. ఈ లింక్ తోటే ప్రతి బుధవారం 8 గంటల నుండి 8:30 గంటలు, కేవలం అరగంట సేపు మాత్రమే మనం ఏం బోధిస్తున్నాం, మన అవగాహన దేని మీద తెచ్చుకోవాలనే విషయాలను మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మన తరంలో మన పిల్లలను మనం రక్షించుకోవాలి అనుకునే ఒక ఆసక్తి ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా మనం మన పిల్లలను కాపాడుకునే పరిస్థితిలోకి రాగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఒక నెల రోజుల క్రితం ఫిలిప్పైన్స్లో తుఫాను, మనం అనుకునే తుఫాను, వాళ్ళు టైఫూన్ అంటారు. ఎంత భయానకమైన తుఫాను అంటే రాక్షస గాలి అనే దాన్ని సంబోధించడానికి ఇష్టపడుతున్నారు. చుట్టుముట్టేస్తుంది. అక్కడున్న స్టేడియం లోపల వాళ్ళు ఎక్కడైతే ఇది సురక్షితం అనుకున్న ప్లేసులు కూడా ఎక్కడికక్కడ లేచిపోయే పరిస్థితి. అలాగే స్టిల్ ఈవెంట్ కూడా లిబియా ఒక పక్కన భయానకమైన తుఫాను, ఇంకొక పక్కన భూకంపాలు. ఇలాంటి కండిషన్స్ దేవుడు దయ వలన మనకు లేవు. ఎందుకు లేవు అని అంటే
మనం మన పిల్లలకు చక్కటి వాక్యాలను బోధించాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్, మరి కొన్ని గ్రంథాల్లో ఒక చక్కటి మాట రాశారు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక చక్కటి మాటను రాశారు. ఆ మాటే మనం ఈ సంవత్సరం మన పిల్లలకు అందించాల్సిన టైటిల్, మనం బోధించాల్సిన అంశం. బాలుడు నడవవలసిన త్రోవ. వానికి నేర్పించాలి. మనం నేర్పించితే వాడు మరి తప్పిపోడు, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోడు. వాడు తప్పిపోకుండా ఉండాలి అని అంటే పెద్దలైన మనము చెప్పాలి అంటే తల్లిదండ్రులైన మనము వాళ్ళకి బోధించాలి. మీరు మరి ఈ సందర్భాలు చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆ వచనాన్ని మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. పెద్దవాడైనప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పును. వాడు పెద్దవాడైనప్పుడు, ఆ పెద్దవాడైనప్పుడు అనే దాన్ని కొన్ని ట్రాన్స్లేషన్స్లో అంటే దాని అర్థం ఏంటి అంటే వాడు వృద్ధుడు అంటే వృద్ధుడప్పుడు. ఈ వేళ రోజున మీరు చూడండి, పేపర్లు కానీ ఇవి కానీ చూసినప్పుడు ముసలి వాళ్ళతో సైతము చిరిచే దాంట్లో ఉన్నారు, తప్పులు చేసే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాడి బాల్యం నుండి సరైన బోధ, సరైన పద్ధతి, సరైన విధానంలో పెంచబడలేదు. సింపుల్గా చెప్పాలంటే వృద్ధుడైనప్పుడు వృద్ధుడిగా చక్కగా గౌరవప్రదంగా ఉండాల్సిన మనిషి ఎందుకు ఇలా తప్పటడుగులేస్తున్నాడు? కారణం వాడి బాల్యం సరిగ్గా లేదు. ఆ బాల్యంలో వీడు చెయ్యాల్సిన పనులు, వీడు నడవలసిన మార్గం నడవలేదు. దాంతో దారి తప్పాడు. ఈ దారి తప్పే విధానం ఎప్పటి వరకు ఉంటుందంటే వాడు వృద్ధుడైనంత వరకు కూడా వాడి బుద్ధులు పోవు. అందుకని మనకు ఒక సామెత వచ్చింది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంటే పొడకల్లో వచ్చిన బుద్ధులు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకల దాకా పోవు అనే మాట, అనే నానుడి రావటానికి గల కారణం ఇది. తల్లిదండ్రులైన మనము మన పిల్లలకు చాలా చక్కటి సందర్భాలను బోధించాలి. మీరు గమనించారో లేదో 6వ వచనంలో నేర్పించాలి అని చెప్పిన గ్రంథం కాస్త ముందుకెళ్ళగలిగితే, కాస్త అనగానే కేవలం 10 వచనాల దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు విషయం చెప్తున్నాడు. ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అని అంటే వాడు స్వాభావికంగా సహజంగా ఏం పుడుతుంది అంటే మూఢత్వం పుట్టే వయసు అది. నువ్వేమనుకుంటావు, ముద్దులాడే వయసు అనుకుంటున్నాం మనం. కాదు, వాడి బుద్ధులు, వాడి హావభావాలు, వాడి పరిస్థితులు బయటకు వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, ఒక శిక్షణలో, ఒక క్రమశిక్షణలో పెట్టాలి అనే ఆలోచన నీకు ఏర్పడుతుంది. అప్పుడు వాడిని నువ్వు ఎలా సెట్ చేయాలో నీకు తెలీదు, మనకు తెలీదు ప్రియులారా. స్వాభావికంగా వచ్చే వాడి మూఢత్వాన్ని సెట్ చేయగలగటం మనకి నిజంగా తెలిస్తే, ఇప్పుడున్న సమాజంలో ఎక్కువగా చదువుకున్న వాళ్లకు మనం చదువు నేర్పించేస్తే వాడు బాగుపడిపోతాడు అనుకుని చాలామంది వేల రూపాయలు కట్టి వాళ్ళని చదివించే ప్రోగ్రాంలో, చదువులు పంపించే ప్రోగ్రాంలో పెడుతున్నాం. కానీ వీళ్ళే ఎలా తయారవుతున్నారో తెలుసా? చైన్ స్నాచర్స్ కానీ, డిగ్రీ చదివే వాళ్ళు కానీ, తర్వాత ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కానీ చైన్ స్నాచర్స్గా తయారవుతున్నారు. వీడిని ఇలా తయారవ్వమని మనం డబ్బులు ఇచ్చి పంపించలేదు. మరి ఎందుకు వీడు ఇలా తయారయ్యాడు?
ఎక్కడో లోపం జరిగింది. విద్యా విధానం మనం అనుకుంటున్నట్లుగా ఈ విద్యా విధానం వాడిని బాగుపరుస్తుంది అనుకున్నాం. బాగుపరచలేదు. ఏం చేసిందంటే ఒక దోచుకునేవాడిలాగా, ఒక మోసం చేసేవాడిలాగా తయారు చేసి మన ముందు పెట్టింది. అలానే సమాజం అంతా ఎలా ఉందని మనం చెప్పలేము. సమాజం అంతా అలా ఉందని మనం చెప్పలేము. ఎక్కడో విద్యా విధానంలో వీడు వెళ్ళే క్రమంలో ఎక్కడో తేడా జరుగుతుంది. ఆ తేడాని తల్లిదండ్రులైన వాళ్ళు మాత్రమే బోధించగలరు, తల్లిదండ్రులైన వాళ్ళే గుర్తుపట్టగలరు. నీ పిల్లడి కోసం నువ్వు ఆలోచించకపోతే వేరే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళకి చదువులు చెప్పే ప్రోగ్రాం ఇచ్చావే నువ్వు, బుద్ధి చెప్పే ప్రోగ్రాం నీ చేతిలోనే ఉంది, బోధకులైన మన చేతుల్లోనే ఉంది. ప్రియులరా, ఇక్కడ మీరు కాస్త మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే కొన్ని ప్రాథమికమైన అంశాలను మీ ముందు ఉంచుతాను. వాటిని ఒకవేళ మనం చూడగలిగితే, వాటిని మనం ఆలోచన చేయగలిగితే, ప్రకృతిని ఆలోచన చేయగలిగితే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకి చక్కటి సందర్భాలను తెలియజేస్తుంది. వాటిని కాస్త మనం ఆలోచించగలుగుతాం. ఉదాహరణ, మొట్టమొదటిగా మనం ప్రతినిత్యము మన కళ్ళ ముందు చూసే ఈ చెట్లు, మొక్కలు, గడ్డి, వీటిని మీరు ఒక్కసారి చూడగలిగితే అవి చాలా బోధిస్తాయి. వాటి బాల్యం, వాటి ప్రాథమిక దశలో వాటికి కావలసిన నీరు, వాటికి కావలసిన సూర్యరశ్మి, వాటికి కావలసిన గాలి, ఇవి సరైన ఏరియాలో తగలాలి, సరైన ఏరియాలో ఉండాలి. అప్పుడే అక్కడున్న ఆ మొక్క చక్కగా ఫలభరితంగా పెరగటానికి, పెరిగిన తర్వాత ఫలాలు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక మొక్కని ఇంట్లో పెంచండి, అణగారిపోతుందే తప్ప చక్కటి ఫలాలు తీసుకురాదు. ఒకవేళ వచ్చిన ఫలాలు అవి మీరు తినటానికి కూడా పనికి రాకుండానే పోతాయి. మంచి ఫలాలు ఫలించాలి అంటే చక్కగా మనం అనుకున్నట్లుగా బయట ఈ పొలాలలో వాటిని పెంచగలిగితే చాలా చక్కగా వేపుగా పెద్దగా అవటానికి అవకాశం ఉంటుంది. దాన్ని కేర్ మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే అది మొక్కగా ఉన్నప్పుడే తీసుకోవాలి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు తీసుకోవాలి. అలా కాదండి, మేము పెద్ద అయిన తర్వాత తీసుకుంటామంటే దానితో ఫలాలు ఏం రావు. పెద్ద అయిన తర్వాత ఈ చెట్టు కొట్టేయడానికి తప్ప దేనికి పనికిరాదు. దాన్ని చిన్నప్పుడే మనం చక్కటి అవన్నీ తగులుతున్నాయా, సూర్యరశ్మి తగులుతుందా, సూర్యరశ్మి తగలట్లేదా, గాలి ఉందా, నీరు ఉందా, అవన్నీ దానికి అందుతున్నాయా లేదా అనే దాన్ని మనం చూడవచ్చు. ఇక దీంట్లో మీరు ఆలోచన చేయొచ్చు, నీరు ఎంత అవసరం, గాలి ఎంత అవసరం, సూర్యరశ్మి ఎంత అవసరం అనేది మీరు చూడవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు అనుకున్నట్లుగా, మీరు చూస్తున్నట్లుగా ఒక మొక్క సరైన విధానంలో పెరగలేదు అనుకోండి, అది కొన్ని రోజుల తర్వాత మనం అనుకున్నట్లుగా పెరగదు. ఎక్కడికక్కడే నిర్జీవమైన పోయినట్లుగా తయారవుతుంది కొంతకాలానికి. ఇది మొక్కల్లో మనం చూడగలిగితే, ఇక జంతువులు, పక్షులు ఉన్నాయి. మనందరికీ తెలుసు కోయిల. ఆ కోయిల చక్కటి స్వరాలను మనందరికీ కూడా వసంతకాలంలో వినిపిస్తుంది. ఈ వసంతకాలంలో ఈ కోయిల ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటి వరకు లేనిది, ఇప్పటి వరకు గూడు కట్టుకోలేని ఈ కోయిల ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు కోయిలకు గూడు ఉండదు, అవి గుడ్లు కాకి గుడ్లతో పాటే పెడతాది అనే సంగతి కాస్త పక్షుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఈ కోయిల మన ప్రాంతానికి చెందింది కాదు, చాలా దూర దేశానికి చెందిన
ఈ పక్షి అక్కడ వాతావరణం సరిలేక ఆ వసంతకాలానికి చెందేటప్పటికి పాశ్చాత్య దేశాలలో అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, చక్కటి ఆహారం దొరకని సందర్భాలు. అందుకని అది వలసగా మన ప్రాంతాలకు వచ్చి ఈ ఎండ ప్రాంతాలలోకి వచ్చి మంచి ఆహారాన్ని అలాగే తన సంతానాన్ని కూడా వృద్ధి చేసుకోవటానికి అవకాశంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాలైన ఈ ప్రాంతాలకు వచ్చేస్తాయి. అలా కోయిలు వస్తుంది, అలా కొంగలు వస్తాయి, అలా అనేకమైన పెలికన్ బర్డ్స్ వస్తాయి, ఇంకా చాలా రకాలైన పక్షులు వలసలుగా మన ప్రాంతానికి వచ్చేస్తాయి. ఇప్పుడు గుడ్లు పెట్టుకుంటాయి, వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు ఆ పిల్లలు వాటికి కూడా మా ప్రాంతం ఇది కాదు, మేము అక్కడికి వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయిన ఆ పక్షులు మళ్ళీ అవి పెద్దవైనప్పుడు మళ్ళీ ఇదే ప్రాంతానికి తిరిగి వస్తాయి, మళ్ళీ జత కట్టడానికి, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. ఎందుకు తెలిసింది ఈ వాతావరణం? ఎలా తెలిసింది దీనికి ఈ వాతావరణం? పెద్దలు ఏర్పరిచిన చక్కటి వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు వాటికి ఒక మార్గాన్ని సూచించారు. ఇదిగో మనం ఈ మార్గంలోకి వెళ్ళగలిగితే, ఈ ప్రాంతంలోంచి మనం ఇలా తిరగగలిగితే మనం మనకు అనుకూలమైన ప్రాంతంలోనికి వెళ్ళగలుగుతాము. ఎంత చక్కటి యాటిట్యూడ్ అండి దేవుడు వాటికి పెట్టాడు. మనుషులమైన మనకు కూడా తల్లిదండ్రులైన వాళ్ళని అనుకరించాలి, వారు వెళ్ళే సన్మార్గంలో వెళ్ళాలి అనే విషయాన్ని నేర్పించేది. ఇక మనందరికీ తెలిసిన మరి ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అందరికీ చాలా ఎక్కువగా తెలిసిన చేప పులస. ఇది గోదావరి ప్రాంతానికి వస్తే పులస అవుతుంది, సముద్ర ప్రాంతంలో ఉంటే వెలుస అవుతుంది. హిల్సా. ఈ హిల్స మళ్ళీ మన బంగాళాఖాతంలోది కూడా కాదు, అట్లాంటిక్ ఓషన్లో పెరిగే చేప. అది గుడ్ల కోసం, దాన్ని చక్కటి వాతావరణం కోసం మన ప్రాంతాలకి అలా వచ్చేసి వర్షాకాలంలో ఈ సముద్రము నది కలిసే ప్రాంతంలో చక్కగా పైకి వచ్చి మంచినీటిలోకి వచ్చి, ఈ మంచినీటిలోకి రావటంతో దాని బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. గుడ్లు పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని మరి అది పొందుతుంది, గుడ్లు పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని పొందుతుంది. అలా పొందిన ఆ చేప ఇక్కడ గుడ్లు పెట్టి, అదే గుడ్లు పిల్లలు కాస్త పెద్దవైన తర్వాత మళ్ళీ అదే సముద్రం గుండా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. మళ్ళీ అది జత కట్టాలి, అది మళ్ళీ పిల్లల్ని పెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇదే ప్రాంతాన్ని చూస్ చేసుకుంటారు. ఎందుకు ఇలా రాగలుగుతుంది? చిన్ననాటి సమయంలో వారి తల్లిదండ్రులు వారికి నేర్పించిన ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో తిరిగి వెళ్ళటానికి దానికి ఒక చక్కటి అవకాశం కలిగింది. ఇక గడ్డిని చూసాం, మొక్కలను చూసాం, పక్షులను చూసాం, జలచరాలను చూసాం, భూమి మీద సంచరించే మృగాలను కూడా చూద్దాం. మరి ఆల్మోస్ట్ మనలో చాలామందికి సింహం అనేది తెలుసని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ సింహంలో కొన్ని వాటికి మాత్రమే కొదమ సింహం అని పేరు పెడతారు. ఏదో సినిమా టైటిల్ అనుకోకండి. ఒక సింహానికి వేటాడగలిగిన సింహానికి కొదమ సింహం అని పేరు పెడతారు. అది వేటాడగలదు. అది వేటాడటానికి ఒకవేళ ప్రయత్నిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ
దాని వేట నుండి ఏ ప్రాణి అయితే ఉందో అది తప్పించుకోవటానికి అసలు అవకాశం ఉండదు. దానినే కొదమ సింహం అంటారు. ఇది చిన్నప్పటి నుంచి దాని బిహేవియర్, దాని యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొదమ సింహం అని మీరు చిన్నప్పుడే దాన్ని గుర్తుపట్టగలుగుతారు. అది వ్యవహరించే తీరు, ఎందుకంటే అది తన తల్లిని అనుకరించుతుంది. వేటాడటంలో ఎక్కువగా సింహాలు వేటాడటంలో మీరు తెలుసు మరి తెలీదో నాకు తెలియదు, కానీ మగ పులులు పెద్దగా వేటాడవన్న. మగ పులులు పెద్దగా వేటాడు. వేటాడిన తర్వాత ఫస్ట్ తినటానికి మాత్రం వస్తుంది. వేటాడిన తర్వాత వేటాడిన వేట మాంసాన్ని తినటానికి మాత్రం ఫస్ట్ వస్తుంది, కానీ వేటాడటానికి ఆడదు. ఇది ఇలా తన జీవితంలో వేట ఎలా ఆడాలి, దాన్ని ఎలా పట్టుకోవాలి, దీనికి ట్రైనింగ్ ఈ తల్లి సింహం ఇస్తుంది. ఈ తల్లి సింహం సగం చచ్చిన దానిని అంతెందుకు మీరు ఎప్పుడైనా ఒక పిల్లి జంటను మీ దగ్గర పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ చిన్న పిల్లి పెద్ద పిల్లిని అనుకరిస్తుంది. ఆ పెద్ద పిల్లి ఏం చేస్తుంది అంటే సగం చచ్చిన ఎలకని తీసుకొస్తుంది. ఇలా పారిపోయేటట్లుగా ఉండేటట్లుగా ఎలకని పట్టుకొస్తుంది, దాని ముందు పెడుతుంది. ఇది వేటాడాలి, ఇది పట్టుకోవాలి. సగం చచ్చిన ఎలకనే అది పట్టుకుని అదే చంపి అదే తినేటట్లుగా ఇది నేర్పిస్తుంది. అసలు ప్రకృతిలో దేవుడు ఎంత చక్కగా ఎన్ని ఉదాహరణలు పెట్టాడో మనిషి వీటిని ఆలోచించి వీటి వెనకాల నుండి సారాంశాన్ని తెలుసుకుని బోధ పొందాలి అని దేవుడు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడున్న ఈ జంతువులకు కానీ పక్షులకు కానీ వీటికి కానీ అసలు ప్రకృతిలో ఏ రకమైన బళ్ళు లేవు, ఏ రకమైన కోచింగ్లు లేవు, ఏ రకమైన టెక్స్ట్ బుక్లు లేవు, ఏ రకమైన వీడియోస్ లేవు, ఏ రకమైన చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదివిన దాఖలాలు లేవు. వీళ్ళరా అవి వాటి తరాలను కాపాడుకుంటున్నాయి. ఎలాగో తెలుసా? తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లలకు చక్కటి క్రమాన్ని నేర్పిస్తున్నారు. అదే క్రమంలో దేవుడు ప్రారంభించిన సృష్టి మొదలు నేటి వరకు కూడా అన్ని చేయగలుగుతున్నాడు. ఇలా చెయ్యలేని వాడే, ఇలా చెయ్యలేని జీవంటూ ఉందంటే అది మనిషి పిల్లలు. ముమ్మాటికి దేవుని ఒక వ్యవస్థలో మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలకు అనుగుణంగా మెలగలేనివాడు మనిషి. దానికి కారణం వాని హృదయం బాల్యం నుండి చెడ్డది. మీ పిల్లలు అనగానే మీరు ముద్దులు ఆడేసే అంత పరిస్థితి ఏం రాదు. ముద్దొచ్చేస్తున్నాడు అని మీరు అనుకుంటారేమో. వాడి బుద్ధులు బయటపడితే అప్పుడు మీకు అసలు విషయం బయటకు వస్తుంది. వాడి యాటిట్యూడ్ బయటపడితే అప్పుడు మీకు బయటకు వస్తుంది. ఎన్ని రోజులు ఎన్ని వ్యవహారాలు చూస్తున్నామో కేవలం పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లిని తండ్రిని చంపిన చరిత్ర భూమి మీద మనకుందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మానవాళికి కేవలం డబ్బులు, పెన్షన్ అంతా ఎంత వస్తుందని మా అయితే ఒక 5,000కే చంపేస్తారా? ఎంత దారుణం! ఇలాంటి పిల్లలు మన మధ్యన పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే ఎవరికి ఇబ్బందో తెలుసా? మనకి, సభ్య సమాజానికి. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి వ్యవస్థలోనికి మనం వెళ్ళాలి. అలా వెళితేనే కానీ మనం మన పిల్లలని బాగు చేసుకోలేము. ఎలా వెళ్ళాలి? ఏ టెక్నిక్ తోటి వెళ్ళాలి? వాళ్ళు ఎలా బోధించేస్తే అయిపోదు. ఏం చెయ్యాలనే విషయాలను దేవుడు చాలా చాలా అబ్జర్వేటివ్గా, చాలా నిశితంగా చెప్పాడు.
అవి అవసరమైతే ఇప్పుడు చెప్పబడిన ఈ సందర్భాలు పిల్లలకు బోధించడానికి 5 రోజుల పాటు మీకు బోధించడానికి ఎన్నో సందర్భాలను వెలికి తీసి బయట పెట్టారు. ఇక అవి మీరు రాను రాను ప్రతి వారం ఒక్కొక్క చిన్న సందర్భాన్ని మీరు నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని కాస్త మీ పరిజ్ఞానంతో జోడించి మీ అక్కడ సెమినార్ పిల్లలకి, అలాగే దైనందిక జీవితంలో మీరు ఎవరికైనా పిల్లలకు బోధించాలన్నా, మీ పిల్లలు మీరు బాగు చేసుకోవాలి అన్న ఉపయుక్తకరంగా ఉంటాయి. కాస్త మనసు పెట్టి ప్రతి వారం, ప్రతి బుధవారం 8 నుంచి 8:30 గంటల సేపు వచ్చే కార్యక్రమంలో వినటానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇక ఒక చక్కటి ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనొకసారి, ఇంతకుముందు మనం చూసిన కోణం ఒకటైతే, ఇప్పుడు ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మనం చెప్పిన అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి మీరు ఈ వచనాలను ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అదేంటి అంటే, మీరు ఎప్పటికీ ఈ సెమినార్ కంటెంట్లో మనం మర్చిపోకూడని కొన్ని సందర్భాలు ఉన్నాయి. అదేంటి అంటే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. అలాగే దీంతో పాటు ఏకకాలంలో మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైన సందర్భం కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చాలా ఆసక్తికరమైన సందర్భాలు. ఒక మనిషి తాను బోధన నేర్చుకోవాలి, తన తల్లిదండ్రులైన వాళ్ళు, తన పితరులైన వాళ్ళు ఎంత చెప్పటం అవసరమో, వాళ్ళు నేర్చుకోవటం ఎంత అవసరమో అనే విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ అందించడం జరిగింది. ఆ సందర్భాలను ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే, నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నా నోరు తెరచి ఉపమానమును చెప్పెదను. ఉపమానము, పారబుల్ చెప్పెదను. పూర్వకాలపు గోడ వాక్యములను నేను తెలియచెప్పేదను. మీరు తెలుసుకున్న తర్వాత మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పెదను. మా పితరులు మాకు వివరించిన సంగతులు, మా కళ్ళ ముందు చూపించిన సందర్భాలు, మా పితరులు మాకు తెలియచెప్పిన సంగతులు. అంటే చరిత్రలో ఎవరైనా చరిత్రహీనులుగా అయిపోతున్నారంటే గల కారణం ఏంటో తెలుసా? దేవుడు తెలియచెప్పిన సంగతులు వాళ్ళ పిల్లలకు తెలియచెప్పకుండా ఉండటం. తెలియచెప్పాలి, ఖచ్చితంగా తెలియజెప్పాలి. మా పితరులు మాకు వివరించిన సంగతులు మేము ఎలా బోధించాము, మేము ఎలా తెలియజెప్పాము. ఆయన చేసిన స్తోత్రార్హ క్రియలను, ఆశ్చర్య కార్యములను దాచకుండా, మీరు ఏమైనా దాచేయచ్చు, ధనాన్ని దాచేయచ్చు, లంకి బిందుల్లో పెట్టేయచ్చు, బావిల్లో పడేయచ్చు, లేదా మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేయచ్చు, లేదా మీ నామినీగా వేరే పేర్లు ఏమైనా పెట్టచ్చు. కానీ మీరు దాచకుండా చెప్పాల్సిన సంగతులు ఏంటో తెలుసా? దేవుడు వారి ఎడల చేసిన స్తోత్రార్హ క్రియలు, ఆశ్చర్యకరమైన క్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు తెలియచెప్పాలి. అంటే దేవుడు ఏ అద్భుతాలు ఏ కాలాలలో చేశారో ప్రతిదీ మన పిల్లలకు దాచకుండా చెప్పాలి. మీరు దాచారా కాదు, అసలు మీకు తెలుసా? ఆలోచన చేయండి. ఎక్కడ ఏ అద్భుతం జరిగినా, దేవుడు ఏ అద్భుతాలు చేసినా, ఏ ఆశ్చర్యక్రియలు చేసినా, ఏది స్తోత్రార్హ క్రియలు, అవి మీ జీవితాల్లో కానివ్వండి, లేదా పితరుల జీవితంలో కానివ్వండి, ఏ క్రియలు చేసినా
వాటిల్ని దాచకుండా చెప్పాల్సిన బాధ్యత పితరులైన మనకుంది. అవి ఎలా చెప్పాలో తెలుసా? రాగల తరములో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లుగా అంటే ఇవి వాళ్ళకి తెలిసేటట్లుగా మీరు చెప్పాలి. అంటే మన పితరులు, గమనించండి, మన పితరులు మనకి చెప్పిన సందర్భాలను, మనకు తెలియజెప్పిన సందర్భాలను రాబోయే వాళ్లకు తెలిసేటట్లుగా చెప్పాలి. వాళ్ళు మళ్ళీ మర్చిపోకూడదు. వారు లేచి తమ పిల్లలకు వాటిని వివరించున్నట్లుగా వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా. అంటే అసలు బుక్కులతోటి పని లేదు, అసలు వీడియోలతోటి పని లేదు. నువ్వు ఎలా చెప్పాలో తెలుసా? దేవుడు తన కార్యాలను ఎలా చేశాడో, ఎలా చెందాడో దానిని మనం ఎలా చెప్పగలుగుతాం? జరిగిపోయిన సంగతులను, ఇదిగో మనకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సందర్భాలను బైబిల్లో నిక్షిప్తం చేసి ఉంచాడు. వాటిల్ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. నీ జీవితం నీకు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఊరి మీద పడి తిరగటానికి కాదు, లేదా ఇంకేయో పనులు పెట్టేసుకుని నువ్వు వెళ్ళిపోవటానికి కాదు. నువ్వు జాగ్రత్తగా కూర్చోవాలి, నువ్వు చదవాలి, నువ్వు బాగా నేర్చుకోవాలి. నీకు పిల్లలు పుట్టే టైంకి వచ్చేటప్పటికి నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. బాగా అర్థం చేసుకున్న సందర్భాలు గోడ సంగతులు, ముందుకెళ్ళిన తర్వాత అంటాడు, గోడ సంగతులు, ఆశ్చర్యమైన క్రియలు, స్తోత్రార్హమైన క్రియలు దాచకుండా వాళ్ళు నెక్స్ట్ తరం వాళ్ళు, వాళ్ళ తరం వాళ్ళు రాబోయే తరానికి వివరించేటట్లుగా చెప్పాలి. ఎంత పెద్ద పని చెప్పాడండి. వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లుగా వారు దేవుని యందు నిరీక్షణ గలవారే. అలా అయితే మనకి ఆ రోజున దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేశాడు అంటే మన ఎడలు కూడా గొప్ప కార్యాలు చేస్తాడన్నమాట అని వాళ్ళ మనసులో దృఢ నిశ్చయం కలగాలి. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు అంటే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత వాళ్ళ పితరులు ఎలా అయితే తిరగబడ్డారు, చాలా మంది తిరగబడ్డారు. ఆ తిరగబడిన వాళ్ళ సంగతి మనం చూద్దాం, రాబోయే రోజుల్లో చూద్దాం. అంటే మనం నేర్పించాల్సిన వాటిల్లో ఎవరు తిరగబడ్డారు, ఎవరు దేవునికి స్తోత్రార్హ క్రియలు జరిగాయి, ఎవరు ఆశ్చర్యకరమైన క్రియలు ఎవరి ఎడలు జరిగించాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం చెప్పాలి. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక, మూర్ఖతయు ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ మూర్ఖత్వం? చిన్ననాటి నుండి నువ్వు దేవుని మాటలు నేర్చుకోకపోవటం ద్వారా నీకు మూర్ఖత్వం వచ్చేసింది. అది పెద్ద అయిన తర్వాత కూడా పోవట్లేదు, చూసారా? మూర్ఖతరము తిరుగుబాటును గల తరము అలా ఉండొద్దు, మీరు అలా ఉండకూడదు అని వాళ్ళకి, యాకోబు సంతానానికి వాళ్ళ పితరులు జరిగిపోయిన సందర్భాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు, వాటిలన్నిటిని కూడా వివరించారు. అందుకని వాళ్ళ పుస్తకాలు లేకపోయినా చక్కగా 400 సంవత్సరాల పాటు దేవుని మాటలు రాకపోయినా ఎవరికి అప్పగించబడిన పనులు వాళ్ళు చక్కగా చేసేటట్లుగా వాళ్ళు ఉన్నారు అంటే గల కారణం దేవుడు వాళ్ళకి చక్కటి విధానాన్ని అనుగ్రహించాడు. ఈ విధానంలో వాళ్ళు చాలా చక్కగా వెళ్ళారు. వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళ పితరులు వాళ్ళకి నేర్పించారు. మనం కూడా నేర్పించాలి. ఈ తరంలో ఉన్న మనం, వాళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు. రాబోయే తరానికి మనం కూడా మాదిరిగా ఉండాలి అంటే మనకు అప్పగింపబడిన చక్కటి బాధ్యతలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకుండా మళ్ళీ తిరుగుబాటు చేయకుండా, మూర్ఖ హృదయం తెచ్చుకోకుండా
మనం బాగుపడేటట్లుగా, మన పిల్లలను బాగు చేసుకునేటట్లుగా దేవుని క్రియలను, దేవుని ఆశ్చర్యకరమైన క్రియలను వారిని అందులో ఉండి నడిపించాలి. అలా ఎలా నడిపించాలి, ఏం నడిపించాలి, ఎందులో నడిపించాలి, ఏం చెయ్యాలి అనే విషయాలను రాబోయే రోజుల్లో నేర్చుకోవటానికి మళ్ళీ ప్రయత్నించాలి. ప్రతి బుధవారం 8 గంటల నుండి 8:30 వరకు ఈ సందర్భాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వీటిని మీ పిల్లలకు అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా సెమినార్లో రాబోయే అనేక మంది, వందల మంది పిల్లలు, వాళ్ళందరికీ మీరే చక్కగా బోధించడానికి చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తూ, ప్రార్థనతో మరి ఈ సెషన్ని క్లోజ్ చేసుకుంటున్నాం. వచ్చే వారం మరి మీకు మీరుగా మిగిలిన వాళ్ళతో పరిచయాన్ని కూడా పెంచుకుంటే మంచిదేమి. అట్టి అవకాశాన్ని నెక్స్ట్ వీక్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కరికి మరి అందరూ ఒకసారి అయితే టైం ఎక్కువ డిస్టర్బ్ అయిపోతుంది కనుక కొంత సమయాన్ని వచ్చే వారం నుంచి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఆ సమయాలలో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని మీకు ఏమైనా సందేహాలు, సంశయాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయవచ్చు. ప్రార్థనతో ఈ సెషన్ మనం క్లోజ్ చేస్తాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా తరంలో ఉన్న మా పిల్లలను మేము బాగు చేసుకోవాలని ఒక చక్కటి ఆలోచనతో మీ సన్నిధానానికి చేరిన మా ప్రియులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. తమ జీవితాలలో వారందరూ కూడా మీరు అనుసరించి మీరు గైకొనవలసిన మార్గాలను మాకు తెలియజేశారు. మాకు అందించిన ఆ చక్కటి సందర్భాలను మేము కూడా నడిచి వాటిల్లో ముందుకు సాగిపోయి మా తరంలో ఉన్న మా వాళ్ళను మేము కాపాడుకునే చక్కటి ఆలోచన విధానాన్ని మాకు అందజేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మార్గాన్ని మేము నేర్చుకుంటుండగా చక్కటి మార్గాన్ని మాకు అందించి ఆ మార్గంలో మేమందరం సజావుగా వెళుతూ మా పిల్లలను కూడా దాంట్లోకి రాబట్టుకుని చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించమని మీ కృపా కాపుదల మాపై ఉంచమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు.